రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రిజర్వేషన్ల పెంపు గురించి బీసీ నాయకులు పోరాడుతున్నారు. అటు కోర్టులు కూడా మరి తమ యొక్క తీర్పులను వెలువరుస్తున్నాయి. బీసీల రిజర్వేషన్ పెంపు అనేది ఎలా జరుగుతుంది, బీసీలను రిజర్వేషన్ పరంగా పెంచడం ఎలా సాధ్యపడుతుంది, ఎవరు చేస్తారు, అదేవిధంగా మరి బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచాలి అంటే ఏం చేయాలి అన్న ఆ యొక్క దశల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బీసీల యొక్క రిజర్వేషన్ల గురించి దశాబ్దాలుగా మరి పోరాటం కొనసాగుతున్న ప్రాంతం, ఆ యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. సో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమంలో, బీసీ ఉద్యమంలో లేదా రిజర్వేషన్ పెంపు ఉద్యమాల్లో స్టెప్ బై స్టెప్ తర్వాత కొంత కీలక పరిణామంలో మరి ఇప్పుడు కీలక పరిణామాలకు చేరుకుంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరి బీసీలకు రిజర్వేషన్లను 42% పెంచుతున్నామంటూ కూడా జీవో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది. అయితే ఈ జీవో నెంబర్ 9ని మరి ఇతర సామాజిక వర్గాల వారు సవాల్ చేస్తూ కూడా కోర్టులో వేయటం, అటు తర్వాత తదనంతర ఈ యొక్క పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. అయితే కోర్టులు అనేవి బీసీల రిజర్వేషన్ పెంచే క్రమంలో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటాయి అన్నది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అంశం. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక కేసు ఉంటుంది. అటు తర్వాత ఇందిరా సహాని కేసు అని కొన్ని కేసులు ఉంటాయి. అయితే ముందు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కానీ మనం చూసినట్లయితే ఈ కేసుకి సుప్రీం ఇచ్చిన తీర్పులో ఒక 3 దశల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 3 దశల్లో అంటే ఈ ట్రిపుల్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్రిపుల్ స్టెప్స్ని ఫాలో అయితే అప్పుడు రిజర్వేషన్ పెంచడానికి వీలుంటుందంటే ఒక ప్రామాణిక మార్గదర్శకాన్ని కోర్టు చేసిన పరిస్థితి అనమాట. బీసీల వెనకబాటుతనాన్ని గుర్తించడానికి ఒక డెడికేషన్ కమిషన్ అంటూ వేయాలి అని ప్రథమంగా వచ్చిన పాయింట్ అన్నమాట. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీసీలు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క వెనకబాటుతనాన్ని ఎలా గుర్తించాలి, ఈ గుర్తించే క్రమంలో ఒక డెడికేటెడ్ కమిటీ వేయాలి అన్నది మొదటి రూల్ అనమాట. ఈ డెడికేటెడ్ కమిటీ వేసుకొని నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. ఇక రెండో స్టెప్లో ఏముంటుందంటే మనకి ఇక బీసీలు వారికి సరైన వాటా దక్కలేదని, వారు రాజకీయంగా, ఆర్థికంగా లేకపోతే ఇతర రంగాల్లో కూడా వెనకబడి ఉన్నారని నిరూపించేందుకు సరైన డేటా మనం సబ్మిట్ చేయాలి కోర్టుకి. ఇందులో మరి వెనకబాటుతనం, ఎంత వెనకబడి ఉన్నారు వాళ్ళు, ఎప్పటి నుంచి వెనకబడి ఉన్నారు, ఏ కులాలు ఉన్నాయి. సపోజ్ మనం బీసీలో ఇప్పుడు సంచార కులాలని, డిఎన్టీ కులాలని రకరకాలుగా మనం వింటూ ఉంటాం. సో ఈ కులాలు ఇంకా వెనకబడి ఉన్నాయి, ఇంకా ముందుకు రాలేదు, అన్ని ఫలాలు అందుకోవట్లేదు అంటూ కూడా ఒక డేటా అది క్రియేట్ చేయాలి. ఆ డేటాని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెండో ఒక దశ అనమాట. ఇక మూడో దశలో చూసినట్లయితే ఇప్పుడు ఒకటి మనకి బీసీలు వెనకబడుతనాన్ని గురించి గుర్తించడానికి ఒక డెడికేటెడ్ కమిటీ వేయాలి. అటు తర్వాత బీసీలు వారికి సరైన న్యాయం జరగలేదన్న డేటా ఇవ్వాలి. సో ఈ 2 డేటాలు ఇచ్చిన తర్వాత ఇక ఫైనల్గా ఏంటంటే వీరికిచ్చే రిజర్వేషన్ల శాతం అన్నది ఒక క్యాప్ దాటకూడదు, అంటే ఒక పరిమితి మించకూడదు, అది 50% మించకూడదు అన్నది ఈ 3 పాయింట్స్ అనమాట. ఇవి మనకి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మనకి ఇచ్చిన మార్గదర్శకాలు అనమాట. ఈ 3టిని బేస్ చేసుకొని రిజర్వేషన్లు పెంచాలా లేదా తగ్గించాలా అన్నది మనకు చెప్పడం జరుగుతుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దానికి ఒక జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టింది. దీని తర్వాత డెడికేటెడ్ కమిషన్, అదే డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత మరి గవర్నర్ ఆమోదం కోసం గవర్నర్ పంపడం జరిగింది. ఇంతవరకు మాత్రమే జరిగింది. అటు తర్వాత 2 స్టెప్పులు ఉన్నాయి. అది రాష్ట్రపతికి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలి, అక్కడ చట్టసభగా రూపొందించాలి. అప్పుడు మాత్రమే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుగా దీన్ని 9వ నెంబర్ షెడ్యూల్లో పెట్టడం జరుగుతుందన్నమాట. అంటే రాజ్యాంగంలోని 9వ నెంబర్ షెడ్యూల్లో పెడితే కోర్టు చేపట్టే విచారణలకు మినహాయింపుగా ఉంటాయి అవి. ఇదే సందర్భంలో తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అనేవి అమలు అవుతున్నాయి. అక్కడ ఏం జరిగిందంటే సేమ్ మన తెలంగాణలో జరిగినట్లుగానే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని మరి ఒక సెన్సెస్లో, అంటే సెన్సెస్ కౌంట్ చేయాలని, అంటే జనాభా లెక్కలు సేకరించాలని 2వ స్టెప్లో వేసుకుంది. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ డెడికేటెడ్ కమిటీ కూడా ఒకటి నియమించుకుంది. ఆ వచ్చిన డేటాను తీసుకొని మళ్ళీ గవర్నర్ ఆమోద ముద్రకు పంపించడం జరిగింది. అటు తర్వాత అక్కడ అప్పటి
జయలలిత గారు మరి ఆ విషయాన్ని తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పి నేను రిజర్వేషన్లు పెంచిన తర్వాతే వస్తాను అంటూ కూడా చెప్పి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావు దగ్గరికి పీవీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యా నా రాష్ట్ర ప్రజలు ఇంత ఉన్నారు, ఇంతమందికి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి రిజర్వేషన్లు పెంచాలి అంటూ కూడా చెప్పి అక్కడే ఉండి ఒక బిల్లుని పాస్ చేయించుకునేలాగా పార్లమెంట్లో ఆ బిల్లు ప్రవేశపెట్టి అక్కడ ఆమోద ముద్ర వేయించుకోవడం రావడం జరిగింది. సో ఇంత క్రమం జరిగింది. అంటే మనం దాదాపు 2 లేదా 3 స్టెప్పులు వెనకబడ్డాం అన్నమాట. అయితే ఆమోద ముద్ర పడకముందే, గవర్నర్ యొక్క ఆమోద ముద్ర పడకముందే ఇక్కడ 42% అంటూ కూడా జీవో నంబర్ 9ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అది ఆక్షేపిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఇతర సామాజిక వర్గాల వారు కూడా మరి కేసులు వేయడం జరిగింది. నెక్స్ట్ అంటే హైకోర్టులో అది విచారణలో జరుగుతూ ఉండగానే వీళ్ళు సుప్రీంని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంలో అక్షంతలు వేయించుకున్నారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు. సో హైకోర్టులో కోర్టు పరిశీలనలో ఉండగానే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అక్కడ తేల్చుకోండి, ఇక్కడ కుదరదు అంటూ కూడా సుప్రీం చెప్పిన పరిస్థితి అన్నమాట. సో ఒక రాష్ట్రంలో ఈ జరిగిన పరిణామాలు అనేవి రిజర్వేషన్ల పెంపు కోసం జరిగిన ఒక ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. అంటే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎవరైనా సరే రిజర్వేషన్లను తమ సామాజిక వర్గానికి పెంచుకునేందుకు ఒక యుద్ధం చేసిన పరిస్థితి, ఒక ఉద్యమం చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల ఆధారంగా చేసుకొని 42% రిజర్వేషన్ల ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతోంది. ఆ తర్వాత అప్పుడప్పుడు మహారాష్ట్రలో కూడా గతంలో ఇదే విధంగా ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు మరి 42% లైక్ ఇప్పుడు మనం ఎట్లయితే రిజర్వేషన్లు పెంచుకున్నామో పెంచుకుంటూ ఒక జీవోని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు పూర్తయినాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేసుకోవడం జరిగిందంటూ కూడా ఈ యొక్క క్రమం ఉంది. సో మన తెలంగాణలో రిజర్వేషన్లు అయితే పెంచడం కోసం 42% రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురావడం జరిగింది. అటు తర్వాత రాజకీయ పరిణామాలు మరి న్యాయ వ్యవస్థలో జరగాల్సిన మరి పరిణామాలు ఏంటో కూడా ఎలా ఉంటాయో కూడా మనం వేచిద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.